to Elite Media. బంగారం ధరల్లో నిత్యం మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కొత్త ఏడాది వరుస షాకులిస్తూ కొనుగోలుదారుల్ని ఆందోళన గురిచేస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభం రోజు నుంచే బంగారం ధరలు పెరిగి అందరినీ నిరాశలోకి నెట్టేశాయి. ఇక గత 2 రోజులుగా ధరలు కొంత తగ్గుతున్నట్టే కనిపించినా పెద్దగా కొనుగోలుదారుల్ని ఆకట్టుకునే రీతిలో మాత్రం లేదు. అలాగే వెండి ధరల్లో కూడా పెద్దగా మార్పు లేదు. ₹1,00,000 చేరువలోనే కిలో వెండి ఉండడంతో కొనుగోలుదారులు ఇంకా తగ్గుతాయేమోనన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదని మాత్రం మార్కెట్ నిపుణులు ఖచ్చితంగా చెబుతుండడంతో ధరలు మరింత పెరక్కముందే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. బంగారం, వెండి 2 వస్తువులకి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులు పెరిగిపోయారు. సమాజం మారుతున్నప్పటికీ బంగారం కొనుగోలు విషయంలో మాత్రం జనాల మైండ్ సెట్ మారడం లేదు. అది ఒక అపురూపమైన వస్తువుగానే చూడడం నేటికీ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం బంగారానికున్న విలువ మరే వస్తువుకి ఉండకపోవడం. 10 మందిలో తమ గౌరవాన్ని పెంచుకునేందుకు బంగారం ఒక్కటే మార్గమని భావించడంతోనే ఎక్కువ మంది యువత కూడా బంగారం కొనుగోలు వైపు ఆసక్తి చూపుతున్నారు. దీనిపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. నిజానికి బంగారం ధరలు ఈ రేంజ్లో పెరగడానికి అనేక కారణాలు చెబుతున్నా అందుకు ప్రధాన కారణం కొనుగోలుదారులేనని చెప్పాలి. అవసరం ఉన్నా లేకపోయినా ఎగబడి కొంటూ ఉండడంతో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాదికి 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 చేరుకుంటుందని చెబుతున్నారు. ఈ రోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹72,610గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹79,210 చేరుకుంది. కిలో వెండి ధర ₹99,900గా ఉంది.